ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అందరిపై ఉంటుందని, అందుకే నాలెడ్జ్, క్రియేటివిటీని పెంచుకోవాలని సూచించారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో క్యాపబిలిటీ కాన్క్లేవ్ నిర్వహించారు. ఇంజనీరింగ్, తెలంగాణ స్టేట్ సెంటర్, రక్షణ, ఏరోస్పేస్లో విద్యా పరిశ్రమల మధ్య అంతరాన్ని ఎలా తగ్గించాలనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కాన్క్లేవ్లో ఇంజనీరింగ్ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కమింగ్ స్టూడెంట్స్, ఇంజనీర్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇట్ ఈస్ అప్లికేబుల్, అందరికీ అప్లికేబుల్ ఉంటుంది. కానీ క్యాంపస్ నుంచి చదివేటప్పుడు ఎట్లాంటి థింగ్స్ దృష్టిలో పెట్టుకోవాలి స్టూడెంట్స్, అట్లాగే అక్కడ అకాడమీ ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అందరూ కూడా దాంట్లో ఇండస్ట్రీ భాగం ఏమిటి అంతా డిస్కస్ చేసి ఎట్లా ముందుకు వెళ్ళాలి దాని మీద డిస్కషన్ జరుగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వింటున్నాం, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎఫెక్ట్ ప్రతి ఒక్కరి మీద వేరే వేరే రకంగా ఉంటుంది. కరికులం మీద ఎట్లా ఉంటుంది, ఇండస్ట్రీ మీద ఎనీవే మనకు తెలుసు ఏముంది, ఎట్లా జరుగుతున్నాయి. దో నోబడి నోస్ హౌ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్. ఇంకొక సంవత్సరం తర్వాత ఈ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది, ఐటీ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది, ఐటీలో రకరకాల ఇండస్ట్రీస్ భాగాలు ఉన్నాయి, దానికి ఒక్కొక్కరికి ఎట్లా ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, దానికి డిజైనింగ్, దానికి మెయింటెనెన్స్, ప్రతి దాంట్లో ఏఐకి ఎఫెక్ట్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా కరికులంని మార్చాలి, ఎట్లా నేర్చుకోవాలి, హౌ ద యాప్టిట్యూడ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ టు చేంజ్. ఆ ఫీల్డ్కి ఎఫెక్ట్ ఈ ఫీల్డ్లో ఏముంటుంది, దాన్ని అంతా కలిపేసి మనం ఏం బెస్ట్ చేయగలుగుతాము. సో టు దాట్ ఎక్స్టెంట్ ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ లాగా ఆలోచించాలి.